హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా మాట. మన దేశంలో ద్రౌపదిని చీరలాగారు అని మనం కురుక్షేత్ర సంగ్రామమే చేసాం. సీతమ్మను ఎత్తుకుపోతే రావణ యుద్ధమే చేసాం. రావణుడికి 10 తలలు ఉండవచ్చు కాక ఒక్క రాముడు రావణుడిని సంహరించి మరి మన సీతమ్మను మన దేశానికి తీసుకువచ్చాడు. అలాంటి దేశం మనది. సీతమ్మ కానీ ద్రౌపది కానీ వీళ్ళందరినీ మనం ఎంతో గర్వంగా చూసాం. సో అలాంటి దేవతలను ఇప్పుడు నా అన్వేష్ అనే ఒక గాలి నా కొడుకు ప్రపంచ దేశాల్లో టూరిజం పేరిట అమ్మాయిలను ఏ విధంగా డబ్బులిచ్చి అనుభవించాలి అని మాత్రమే తెలిసిన ఒక గాలి కొడుకు రేపు జరిగింది వాళ్ళపై అనే విధంగా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ దేశంలో బతుకుతున్న కోట్లాది మంది హిందువులు సైతం అనే విధంగా వీడు మాట్లాడాడు. సో ఇలాంటి గాలి కొడుకుని ఫాలో అవుతున్న వాళ్ళు ఇప్పటికీ చాలా మందే ఉన్నారు. జనరల్గా వీడు ఈ మాటలు అనకముందు ఫాలో అవుతూ ఉంటారు, అది కామనే. కానీ వీడు ఈ మాటలు అన్నాడని తెలిసినా కూడా చాలామంది ఇప్పటికీ అన్ఫాలో అయ్యారు. కానీ చాలామంది ఇంకా కొన్ని లక్షలాది మంది వీడికి ఫాలోవర్లు అలాగే ఉన్నారు. అంతేకాకుండా రీసెంట్గా దీనిపై పూర్తి వివాదం అయిన తర్వాత చాలామంది కేసులు పెడతారు అని భయపడి ఒక క్షమాపణకు సంబంధించిన ఒక రీల్ని అయితే పెట్టాడు. అందులో కూడా వీడి అహంకారం అంటే లోపల అహంకారం ఎంతగా ఉందో ఆ రీల్ను చూస్తే అర్థమవుతుంది. నన్ను క్షమించాలి, లేకపోతే మీరంతా కూడా దరిద్రపు ముండా కొడుకులు అనే విధంగా మాట్లాడతాడు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా మన తెలంగాణ లేదంటే ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పోలీసు కేసు పెట్టి మరి వీడిని విదేశాల నుంచి భారతదేశానికి రప్పించి బొక్కలో తోసే తప్ప ఇలాంటి వాడికి బుద్ధి రాదు. అయితే జనరల్గా మనం కూడా వీడిని తిట్టొచ్చు. నేను జస్ట్ గాలి కొడుకు అని మాత్రమే అంటూ ఉన్నాను. నేను కూడా వీడిని తిట్టొచ్చు, కానీ వీడు సంస్కారం లేనోడు కావచ్చు, నేను కాదు. నేను చాలా సంస్కారమైన ఫ్యామిలీలో బతికాను అండ్ సంస్కారం నేర్పిన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి నేను ఎక్కువగా తిట్టలేను. సో ఇలాంటి గాలి కొడుకుని ఇంకా ఫాలో అవుతున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. కాబట్టి వీడికి సరైన బుద్ధి చెప్పాలి అంటే ఎప్పుడైనా వీడిని పూర్తిగా అన్ఫాలో చేసినప్పుడే ఇలాంటి వాళ్ళకు బుద్ధి వస్తుంది. భవిష్యత్తులో ఎవడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి రావాలి. ఆ పరిస్థితిని మనం తీసుకువచ్చినప్పుడు మాత్రమే హిందువులుగా మనకు గర్వం అండ్ గౌరవం ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వివాదాన్నంతా వీడు ఎక్కడ రేకెత్తించాడు అంటే రీసెంట్గా నటుడు శివాజీ మహిళా దుస్తులపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో మహిళలు నిండుగా చీర కట్టుకుంటే అది అందము, చాలామంది సగం సగం బట్టలు వేసుకుంటూ ఉన్నారు, అది అస్సలు అందం అని అనిపించుకోదు, అది స్వేచ్ఛ అనే దాని కింద అస్సలు రాదు, మహిళలు ఇలాంటివి వేసుకున్నప్పుడే అబ్బాయిలో విపరీతమైన థాట్స్ వస్తాయి అని చెప్పే ఉద్దేశంలో భాగంగా ఒక ప్రసంగం చేశాడు. అందులో కొన్ని 2 మాటలను తప్పుగా మాట్లాడారు. ఆ మాటలపై శివాజీ ఇప్పటికే క్షమాపణలు సైతం చెప్పేశారు. సో ఇందులో ఎలాంటి వివాదము లేదు. కొంతమంది అయితే అనసూయ లాంటి వాళ్ళు ఇక మా స్వేచ్ఛ ఉంది, మేము ఎలాగైనా తిరుగుతాం, మేము ఎలాంటి బట్టలైనా వేసుకుంటాం, మా ఇష్టం అనే విధంగా వీళ్ళు మాట్లాడారు. సో ఇక్కడ మనం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మహిళలు ఇదే వేసుకోవాలి అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఎవరు ఎలాంటి డ్రెస్సులైనా వేసుకోవచ్చు. కానీ ఎవరైతే నిండుగా చీర కట్టుకుంటారో వాళ్లకు మాత్రమే సమాజంలో గౌరవం దక్కుతుంది. ఎవరైతే సగం సగం బట్టలు వేసుకుంటారో వాళ్లకు సమాజంలో గౌరవం అస్సలు దక్కదనే చెప్పుకోవచ్చు. ఇలాంటి నా అన్వేషణ లాంటి కొడుకులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే సగం సగం బట్టలు పొట్టి బట్టలు వేసుకునే వాళ్ళను గౌరవిస్తూ ఉంటారు. ఎందుకంటే వీడి మైండ్ సెట్ అలాంటిది. వీడు ఏ దేశానికి తిరిగినా కూడా అక్కడ అమ్మాయిల్ని అదో రకంగా చూస్తూ వాళ్ళను ఏ విధంగా అనుభవించాలి అనే విధంగా మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి వారికి పొట్టి బట్టలు వేసుకునే వాళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళను మాత్రమే చూడడానికి వీలవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు వాళ్ళనే సపోర్ట్ చేస్తూ ఉంటారు. మన దేశంలో స్త్రీ అంటే ఒక ఆది పరాశక్తిగా మనం చూసాం, కాళికా మాతగా చూసాం, దుర్గా మాతగా చూసాం. అంతే తప్ప స్త్రీని మనం ఇంకో రకంగా చూడలేదు. అది మన భారతదేశ సంస్కృతి. ఒకవేళ అమెరికాలో పొట్టి బట్టలు వేసుకుంటున్నారు కదా, మనం ఇక్కడ ఎందుకు వేసుకోకూడదు అంటే మన సనాతన ధర్మ మూలాలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా మన మట్టిలోనే మహిళను గౌరవించాలి అనే ఒక కాన్సెప్ట్ అనేది పుట్టుకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనం అలాంటి భూమిపై బతుకుతూ ఉన్నప్పుడు అలాంటివి మనం అస్సలు ఫాలో కాకూడదు. ఈ దేశంలో స్త్రీని ఒక దేవతలా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దేవత అనేది మన మైండ్లో దేవత అంటే నిండుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ దేశంలో ఉంటున్నప్పుడు నిండుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే సొంత కొడుకే
సొంత కొడుకే తల్లిని తిట్టే పరిస్థితులు సైతం వస్తూ ఉంటాయి. అనసూయ గారు ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పారు. నా పెద్ద కొడుకు నన్ను అలా పొట్టి పొట్టి బట్టలు వేసుకోవద్దు అని చెబుతూ ఉంటాడు. కానీ నా స్వేచ్ఛ అది, నా ఇష్టం అది, నేను అలాగే వేసుకుంటాను అని చెప్పారు కదా. సో ఆ విధంగా ఎవరైనా ఇప్పుడు పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించిన ఫోటోలు లేదంటే వీడియోలు అవన్నీ ఉంటాయి. ఫ్యూచర్‌లో మీ కొడుకు పుట్టినప్పుడు మీ కొడుకు అలా అన్నప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేయగలిగితే అండ్ లేదు అది నాదే కరెక్టు అని మీలో భావన ఉంటే ఖచ్చితంగా మీరు వేసుకోవచ్చు. అది మీ స్వేచ్ఛ. మీరు ఎలాగైనా పొట్టి పొట్టి బట్టలు వేసుకోవచ్చు. అది మీ స్వేచ్ఛ కిందకే వస్తుంది. కానీ ఎప్పుడైనా నిండుగా వేసుకున్నప్పుడు దక్కే గౌరవం వేరు. పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నప్పుడు దక్కే గౌరవం వేరు అన్నది మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా మీకు ఎలాంటి గౌరవం కావాలి అనేది కూడా మీరు మాత్రమే చూస్ చేసుకోవాలి. ఎవరు కూడా మిమ్మల్ని ప్రెజర్ చేయలేరు. ఎవరు మిమ్మల్ని ఒప్పించాలి, ఇదే విధంగా ఉండాలి అని కూడా ప్రెజర్ చేయడానికి అస్సలు వీల్లేదు. అంతేకాకుండా ఈ నా అన్వేషణ అనేవాడు గరికపాటిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు కాబట్టి గరికపాటి గతంలో తాను చేసిన ప్రసంగంలో ఒక కీలకమైన స్టేట్మెంట్ ఉంటుంది. దాన్ని ఒక్కసారి చెప్పి ఈ వీడియో ముగిస్తాను. ఆ స్టేట్మెంట్లో ఏముంటుంది అంటే, దేవుడు చూసినంత వరకు బాగానే చూస్తాడు. నువ్వు ఎదుగుతున్నంత వరకు దేవుడు నిన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాడు. కానీ నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో అప్పుడు నీలో అహంకారం అనేది తొలగిపోవాలి. అందుకు తగ్గట్లుగానే నడుచుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా దారి గనుక తప్పితే నిన్ను సరైన సమయంలో సరిచూసి ఒక్క మొట్టికాయ వేస్తాడు. అప్పుడు నీ జీవితంలో మళ్ళీ తిరిగి రాలేవు. ఆ సమయం రాకుండా ఉండాలి అంటే నువ్వు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా దేవుడు ఒక్క మొట్టికాయ వేశాడంటే ఇక నీ జీవితంలో ఎదగలేవు అనే విధంగా గతంలో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. సరిగ్గా ఇలాంటి స్టేట్మెంటే ఇప్పుడు నా అన్వేషణకు సైతం జరుగుతుంది అని మనందరం భావిద్దాం. హిందువులను అన్న ప్రతి ఒక్కడు కూడా కత్తి మహేష్ నుంచి చాలా వరకు హిందువులను అన్న ప్రతి ఒక్కడు బాగుపడినట్లు చరిత్రలో లేదు అన్న విషయాన్ని మాత్రం నా అన్వేషణ అనే వ్యక్తి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది నా మాటగా నేను మీకు ఒక మాట చెబుతూ ఉన్నాను. ఇందులోని మీకు నచ్చిందేది నచ్చనిది ఏది అనే విషయాలన్నిటినీ కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.